రామలక్ష్మి విషయంలో సీతాకాంత్ తన ప్రేమని ఎంత కట్టడి చేసుకున్నా ఏదో ఒక రూపంలో తన ప్రేమ రెట్టింపు అవుతుందే తప్ప ఏమాత్రం తగ్గే అవకాశాలే కనిపించడం లేదు. సిరి ఏమో వీళ్ళిద్దరిని కలపాలి అన్నట్టు రామలక్ష్మి చేతికి గోరింటాకు పెట్టి సీతాకాంత్‌తో తినిపిస్తుంది. ఇక సిరి పక్కన ఉంది కాబట్టి తప్పదు కాబట్టి ఇక తినిపిస్తారు. కానీ సంతోషంగా ఉంటాడు లోపల లోపలనే సీతాకాంత్. కానీ ఒకవైపు బాధపడుతూ ఉంటాడు. మనకు రాసిపెట్టిన అమ్మాయితో మనం ఇలా ఉండడం తప్పు అనుకుంటూ కూడా ఉంటాడు. అయితే శ్రీలత వీళ్ళిద్దరి పెళ్లి నాటకాన్ని బయట పెట్టాలి అంటూ సీతాకాంత్ వాళ్ళ అమ్మ నగలని రామలక్ష్మికి ఇస్తుంది. రామలక్ష్మికేమో మనసు ఒప్పదు. అది సీతాకాంత్ సార్ భార్యకి చెందాల్సిన నగలు కదా! నాకేంటి అన్నట్టు అనుకుంటూ ఉంటే సీతాకాంత్‌కి మాత్రం చాలా ఇష్టం. ఎందుకంటే రామలక్ష్మి తన భార్యగా వస్తే ఎంతో బాగుంటుంది అనుకుంటున్నాడు కాబట్టి. ఇక చేసేదేమీ లేక సీతాకాంత్ తీసుకో అన్నట్టు చెప్తే ఇక తన చేతులతోనే స్వయంగా వేసేలాగా చేస్తుంది శ్రీలత. అయితే రామలక్ష్మి విషయంలో సీతాకాంత్ చాలా బాధపడుతూ ఉంటాడు. నాకేమో ఆ అమ్మాయి రాసిపెట్టలేదు. కానీ నేను వస్తే అదృష్టంగా భావించాను. కానీ నా జీవితంలో ఆ అమ్మాయి ఉండదు అని తెలిసిన తర్వాత మరలా ఆ అమ్మాయిని దేవుడు నాకు ఏదో ఒక రకంగా దగ్గర చేస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితి నుంచి నేను ఎలా బయటపడాలి? రేపొక రోజు రామలక్ష్మి ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఆమె జ్ఞాపకాలతో నేను ఎలా బ్రతకాలి? దేవుడు ఏంటి ఇదంతా అనైతే అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే ఇంతలో రామలక్ష్మి గుడికి రెడీ అయ్యి వస్తుంది వాళ్ళమ్మ నగలతో. సార్ ఏంటి డిస్టర్బ్‌గా ఉన్నారు? ఏమైంది? అని అయితే అంటూ ఉంటే నీ గురించే ఆలోచిస్తున్నాను అన్నట్టు మనసులో అనుకోని అయినా సార్ నాకు చాలా బాధగా ఉంది. మీ అమ్మగారి నగలు ఈ ఇంటి కోడలికి చెందాలి. కానీ దురదృష్టవశాత్తు నేను వేసుకోవాల్సొచ్చిన పరిస్థితి అని అయితే అంటూ ఉంటే సీతాకాంత్ తనకు తెలియకుండా తన నోట్లోంచి తన మనసులో ఉన్న మాట వచ్చేస్తుంది. ఎవరికి చెందాలో వాళ్ళకే చెందేయాలి నగలు అనగానే సీత షాక్ అవుతుంది. ఏంటి సార్ అలా అంటున్నారు? నేను మీ భార్యని కాలేను అని కొంచెం గట్టిగా చెప్తే ఇక సీతాకాంత్ కవర్ చేసుకోవడం కోసం అలా అని కాదు మా చెల్లెలు పెళ్లి చేస్తున్నావు కదా! అది దానికి హెల్ప్ కోసం మా అమ్మే నీకు ఈ నగ ఇచ్చేదేమో అన్నట్టు చెప్తున్నాను అంటే మీరు మాటకి హెల్ప్ అనొద్దు సార్. ఇందులో మా తమ్ముడు జీవితం కూడా ముడిపడి ఉంది. అందుకే ఈ పెళ్లి నాటకానికి ఒప్పుకున్నాను అన్నట్టు రామలక్ష్మి చెప్పడంతో సీతాకాంత్ చాలా బాధపడతాడు. తన మనసులో ఏ మూలన కూడా నేను లేను కదా అన్నట్టు బాధపడుతూ ఉంటాడు.